ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, ఉప్పు, కారం, శనగపిండి, నూనె. తయారు చేసే విధానం ముందుగా శనగపిండి తీసుకోవాలి, ఓ బౌల్లో వేసుకోవాలి. ఓకేనా? ఒక కప్పు. తర్వాత ఆనియన్స్ సన్నగా పొడవుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత కూరగాయలన్నీ ఇలా కట్ చేయాలి. చెప్పు. ఉల్లిపాయ, వెజిటబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఏమేమి కట్ చేసావు చెప్పు. క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకొని శనగపిండిలో వేసుకోవాలి. బౌల్లో సరిపడా కారం, తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని చెప్పు. అన్నీ కలిపి కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలి. ఉండలు లేకుండా ఇక్కడ పెట్టు, అది ప్లేట్ మీద పెట్టు, కలుపు. ఎన్ని నీళ్ళు పోసుకోవాలి? సరిపడా. తగినన్ని నీళ్లు పోసుకొని పకోడీ పిండి కలుపుకోవాలి. వెజిటబుల్ పకోడీ. నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకొని కాగే నూనెలో కొంచెం కొంచెం వేసుకోవాలి. అది కూడా పడిందా? చెప్పు. శనగపిండిని ఈ విధంగా కలుపుకోవాలి. క్రిస్పీగా మెత్తగా వస్తుంది. ఇప్పుడు బాండీ పెట్టి నూనె పోయాలి. కలుపు. కలిపి స్టవ్ వెలిగించి ఎలిగిమా చెప్పు. స్టవ్ వెలిగించి నూనె పోయాలి. పొయ్యిమా కొంచెం నూనె. తర్వాత కొంచెం వేసుకొని పకోడీలాగా చేయాలి. ఏమేమి వేసావు చెప్పు. మళ్ళీ ఇటు చూసి చెప్పు. క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి కలపాలి. నూనె వేడెక్కేలోపు ఇది స్మాక్ చేయాలి. కాగిందా? ముందు ఒక టేస్ట్ చూడాలను. ముందు నూనె పోగిందా లేదు కొంచెం వేసి చూడాలి.
కాగింది. అప్పుడు పకోడీలాగా వేసుకోవాలి. అప్పుడు కొంచెం కొంచెం పకోడీలా వేసుకోవాలి. ఇంకొంచెం బాగా కాగాలి. చెప్పు, సిమ్లో పెట్టి బాగా కాల్చాలి. సిమ్లో పెట్టి బాగా కావాలి. తర్వాత హైలో పెట్టాలి. తర్వాత హైలో పెట్టాలి. ఏంటి బాగా కలపాలి. చెప్పు. బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇటు చూసి చెప్పు. గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేపాలి పకోడీలు. పకోడీ. ఇప్పుడు తీయాలా? చెప్పు. ఇప్పుడు తీయాలి. ప్లేట్ అయినా అందులో వేస్తా. మళ్ళీ అయ్యి ఏమో మళ్ళీ రెండో అయ్యి అన్నీ వేసుకోవాలని ఎలాగో కొంచెం కొంచెం వేసుకుంటా ఉన్నాను. చూసుకుంటా ఉండాలని. చూసుకుంటా ఎయ్ చూపి అది ఆ గిన్నె చూపి వేసిన తర్వాత అది చూపి ఆ గిన్నె చూపి. మరి అన్నం పెట్టుకోవాలి. అదిగే చూపి ఆ గిన్నె చూపి. పకోడీలు ఇలా అయినాయి చెప్పు. పకోడీలు ఇలా వేస్తే మెత్తగా క్రిస్పీగా ఉంటాయి. చూపి.